అందరికీ నమస్కారాలు। తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలన స్టార్ట్ అయిన నుంచి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తన యొక్క అనుభవ రాహిత్యం అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ ప్రదేశ్ అంతా కూడా మండగలుపుతూ వస్తూ ఉన్నారు। గత 10 సంవత్సరాల గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నగరానికి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది। ముఖ్యమంత్రి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా సింగిల్ పాయింట్ ఎజెండా, వారి మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములు ఏ రకంగా కొల్లగొట్టుకోవాలా, ఏ రకంగా తన అనుచరులకి తన సోదరులకి తన యొక్క కుటుంబ సభ్యులకి ఏ రకంగా పంచిపెట్టుకోవాలా, తద్వారా ఇక్కడ నుంచి మూటలు ఏ రకంగా ఢిల్లీకి మోయాలన్నట్టుకి సింగిల్ ఎజెండా సింగిల్ పాయింట్ తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఒకసారి చూసినట్టయితే మొదట మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా సేకరిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఏ రకంగా అరాచకాలు సృష్టించడం చూసినాం। రెండోది మెట్రో ఎల్ఎన్టీ మెట్రోకి సంబంధించిన స్థలాలన్నీ కూడా మరి దోచేయాలని చెప్పేసి, వాటన్నిటి కూడా కొట్టేయాలని చెప్పేసి, వాటిని కూడా కొల్లగొట్టాలని చెప్పేసి కూడా ఏ రకంగా ఎల్ఎన్టీని ఇక్కడికి వెళ్ళి సాగనంపిండు మనం చూసినాం। మూడోది కంచె గచ్చే బౌలి సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా సుమారు వాటన్నిటిని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలని కూడా దండుకున్నటువంటి సంగతి మనందరం కల్లారా చూసాం। అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తన హయాంలో మరి ముచ్చర్లలో సుమారు 20,000 ఎకరాలని ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా భవిష్యత్ తరాల గురించి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తా అంటే వాటిని క్యాన్సిల్ చేసి అక్కడ కూడా భూదందాలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త కుంభకోణానికి తెరలేపినారు। హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 22 ఇండస్ట్రియల్ ఏరియాలలో క్లస్టర్లలో సుమారు 9,292 ఎకరాల 5 లక్షల కోట్ల విలువైన భూములని కేవలం 5,000 కోట్ల రూపాయలకి దారాదత్తం చేస్తానని చెప్పి నిర్ణయించుకొని ముందుకొచ్చి మొన్న 22వ తారీఖున జియో నంబర్ 27 తీసినారు। ఈ యొక్క జియో ద్వారా మరి ఏ రకంగా 5 లక్షల కోట్ల విలువైన భూములని 5,000కి కట్టబెట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఎవరి జేబులకు పోతున్నాయి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది। ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మౌలికమైన సదుపాయాలతో పాటు ప్రజా అవసరాలకి స్థలాలు లేవు। ఈ యొక్క సుమారు 9,300 ఎకరాల స్థలాలన్నీ కూడా ఆ రోజుల్లో గడిచిన 50-60 సంవత్సరాలలో ఇక్కడ ప్రజానికానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తద్వారా అందరికీ ఉపాధి లభిస్తున్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ యొక్క దగ్గర 9,000 చిల్లర ఎకరాలని ఇండస్ట్రీ స్థాపించడానికి ఇచ్చి తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇచ్చిన భూములు కేవలం కండిషన్ ఇండస్ట్రీస్ నడిపేయాలని చెప్పి ఇచ్చినారు। కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చేసుకొని రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటానని చెప్పేసి డబ్బులు లాభడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఈ భూములన్నింటినీ కూడా దాదాపు అన్ని కూడా వారి అనుచరులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఉన్నటువంటి పార్ట్నర్లు, వారి బినామీలు అందరూ కూడా ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకొని ఇంటర్నల్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు। వారు ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఈ లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల ద్వారా డబ్బుని కూడా రాబట్టడానికి ఆస్తులు కూడబెట్టుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు। దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తా ఉంది। ఇమీడియట్ గా జియో 27 ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది। హైదరాబాద్ నగరంలో మీకు అందరికి తెలుసు శ్మశాన వాటికలకు స్థలాలు కరువు ఉన్నాయి। ఈరోజు హాస్పిటల్ కట్టుకుందామంటే కరువు అయినాయి, స్థలాలు లేవు। పార్కులకి స్థలాలు లేవు। ఇలా చాలా అవసరాలకు ప్రజా ఏదైతే కమ్యూనిటీ హాల్ కట్టుకుందామంటే స్థలాలు లేవు, పాఠశాలలు కడదామంటే స్థలాలు లేవు, హాస్పిటల్కి స్థలాలు లేవు, పేదలకు ఇల్లు కట్టిస్తామంటే స్థలాలు లేవు। ఇంత విలువైనటువంటి స్థలాలు 9,300 ఎకరాల దాదాపు స్థలాన్ని మరి ఈ రకంగా దానతత్వం చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకున్న పోదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం। కాబట్టి అన్ని వేదికలపైన
బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. అన్ని న్యాయస్థానం కానీ అసెంబ్లీ వేదిక కానీ ప్రతి దగ్గర పోరాటం చేస్తాం. ఈ రోజు కూడా ఇక్కడ కౌన్సిల్లో మరి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ ఏవైతే స్థలాలు మీరు వేలం వేస్తూ ఏదైతే రెగ్యులరైజ్ చేద్దాం అనుకుంటున్నారో 9,292 ఎకరాలు అవుతున్నాయో మీరు దీంట్లో 50% స్థలాలన్నింటినీ కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమిత్యా స్థలాన్ని కేటాయించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మేము దీని తర్వాత మేయర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే జియో 27 ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మీరు ఎట్లే ముందు పోతా అంటే మాత్రం 50% స్థలాలు ఏవుతున్నాయో మీరు 50% ల్యాండ్, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో స్థలాలు లేవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు పెడదామన్నా అభివృద్ధి చేద్దామన్నా స్థలాలు లేవు. కాబట్టి ప్రజా అవసరాల రీత్యా పార్కులకు కానివ్వండి, గ్రేవ్యార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కానివ్వండి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అదేవిధంగా పేదలకి ఇల్లు కట్టియడం కానివ్వండి, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో సగం వేతున్నదో 50% మీరు ఎవరికి రెగ్యులరైజ్ చేసినా ఆ 50% స్థలాలని జిహెచ్ఎంసీకి కేటాయించాలి. జిహెచ్ఎంసీ ద్వారా ప్రజా అవసరాలకి వినియోగించుకోవాలని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. తప్పకుండా ఈ తర్వాత సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ తర్వాత మా గౌరవ కార్పొరేటర్స్ ప్రధానమైన డిమాండ్ మీరు ఇమీడియట్ గా జియో నెంబర్ 27 ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించాలి. అదేవిధంగా మీరు ఒకవేళ అదే రకంగా పోతా అంటే మాత్రం 50% ఏవైతే స్థలాలు ఉన్నాయో 50% స్థలాలని జిహెచ్ఎంసీకి కేటాయించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి మేము మేయర్ గారిని ఈ తర్వాత డిమాండ్ చేయబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.